హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. అండ్ టుడే నేను మా సిస్టర్ కలిసి టెంపుల్కి వెళ్తున్నాం. అండ్ మీరు కూడా చూసేయండి. అండ్ ఎస్, మేమైతే వచ్చేసాం. ఇది వచ్చేసి శ్రీకాకుళంలో ఉందండి ఈ టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. అండ్ టెంపుల్ నేమ్ వచ్చేసి నారాయణ తిరుమల దేవస్థానం. అండ్ మేమైతే గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఇంకా దశావతారాలతో స్వామివారి విగ్రహం ఉంది. అండ్ ఆ ఎదురుగానే గరుత్మంతుడి విగ్రహం అయితే ఉంది. నాకు చూడగానే భలే అనిపించింది. నేను ఎప్పుడు అంత పెద్ద స్టాచ్యూస్ అయితే, అంత పెద్ద విగ్రహాలను చూడలేదు. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను. చూడగానే కొంచెం యాస్పియస్గా అనిపించింది. ఎంత బాగున్నావు కదా, మీకు కూడా అనిపించిందా? అండ్ వచ్చేయండి లోపలికి. అండ్ టెంపుల్లోకి వచ్చి ఎదురుగా కన్నయ్య అయితే కనిపించాడు. నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం అండి. అండ్ ఆ తర్వాత నేను మా చెల్లి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రదక్షిణ పాత్ దగ్గర ఒక్కొక్క కల్చర్ని ఎంత బాగా డిపిక్ట్ చేశారో, ఎంత బాగా కార్వింగ్ చేశారంటే, నేను గుడికి దేవుడిని ఏదో అడిగేద్దాం అనుకొని వచ్చాను. కానీ గుడి ఇవన్నీ చూసిన తర్వాత నా కళ్ళంబటి నీళ్ళు వచ్చేసి కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నాను. అసలు నిజంగా దేవుడిని చూస్తేనే నా కళ్ళు మనసు నిండిపోయాయి. ఇంకేం అడుగుతాను నేను. ఇంకా అష్టలక్ష్ములు, ఆ ఫొటోస్ నాకు చాలా చాలా నేను ఎమోషనల్ అండి దేవుడి విషయానికి వచ్చేసరికి. అండ్ ఈ రాయి చూసారా, ఇది వచ్చేసి స్వయంగా వెలిసిందంట. అక్కడ ఉండే జడ్జిలు అవంతా కూడా కట్టించారు. మరి గవర్నమెంట్ పట్టించుకుందో లేదో నాకు తెలియదు. అండ్ చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది. స్వామివారి విగ్రహం వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఉండే అంకుల్ తీయకూడదు అనేసారు. సో నేనైతే తీయలేదు, సారీ ఫర్ దట్. అండ్ మా చెల్లి అయితే మా ఇద్దరం అండ్ ప్రసాదం తినేసి అప్పటికే అరౌండ్ 1:30 అయిపోతుంది. సో ఇంకా నాకైతే కొంచెం ఆకలిగా ఉందని చెప్పేసి వెళ్ళిపోదాం అన్నాను. కానీ మా చెల్లి మళ్ళీ ఎప్పుడు వస్తావు, ఇలా టెంపుల్ చుట్టూ చూద్దాంరా, బాగుంటుంది, కొంచెం పీస్గా కూడా ఉంటుందని చెప్తే సరే అని చెప్పి వెళ్ళాము. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి తెలుసా, అక్కడ ఎన్ని తులసి మొక్కలు ఉన్నాయో, పూల మొక్కలు ఉన్నాయో తెలుసా, చాలా రోజెస్ కానీ చామంతులు, లిల్లీలు. నాకైతే భలే అనిపించింది ఆ ప్లేస్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి ఐ థింక్ స్టేజ్ అనుకుంటా. అండ్ ఇక్కడ కూడా చూసారా కల్చర్స్ ఎంత బాగా కార్వింగ్ చేశారు. శ్రీకృష్ణుడు పుట్టిన నుంచి ఎండ్ వరకు, కురుక్షేత్రం వరకు కూడా చాలా బాగా ఇక్కడ కార్వింగ్ చేశారండి. చాలా క్యూట్గా ఉన్నాయి ఆ కల్చర్స్ అన్నీ కూడా. నాకు భలే నచ్చింది ప్లేస్ అయితే కూడా. అండ్ తర్వాత కొంతసేపు చూసిన తర్వాత నేను మా చెల్లి అయితే ఇంకా బయటకి అయితే వచ్చేసామండి. నాకైతే మళ్ళీ వస్తానో రానో తెలియదు, కానీ ఖచ్చితంగా రావాలి మళ్ళీ ఈ టెంపుల్ కనిపించింది. అండ్ మేము బయటికి వచ్చేసిన తర్వాత ఇది వంశధార నది శ్రీకాకుళం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి వర్షాలు పడ్డాయేమో, కొంచెం ఫుల్గానే ఫ్లో అవుతుంది. అండ్ ఆ తర్వాత నేను కొంచెం కొబ్బరి నీళ్ళు అయితే తాగేసి నేనైతే ఇంటికి వచ్చేసానండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్